ఏది అట్లనే అటాక్స్ కంటిన్యూ అయ్యాయి. తర్వాత మేక్ ఇన్ ఇండియా ద్వారా మేక్ ఇన్ ఇండియా చేస్తా మొత్తం తయారు చేసేది అంతా మన భారతదేశంలో చేసుకుందాం, విదేశీ వస్తువులు మనకు వద్దు, చైనా ఇంకో దేశం వద్దు, మనమే ఆ వస్తువులు తయారు చేసుకుందాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ప్లస్ మన డబ్బులు విదేశంకి పోవు అని చెప్పిండు 2014లో. కానీ వాస్తవం ఏముంది, 2011-12 అంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వం లేదా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో మొత్తం జీడిపి అంటే దేశ సంపద, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, అంటే మొత్తం దేశ సంపదను లెక్క కడతారు. ఆ మొత్తం దేశ సంపదలో తయారీ రంగం ఎంతరా అంటే 2011-12లో 16.3%. అదే 2022కి వచ్చే వరకు అది 13%కి తగ్గింది. అంటే తయారీ రంగం అప్పటికంటే ఇంకా దేశ సంపదలో 3% తగ్గింది. మేక్ ఇన్ ఇండియా ఎక్కడి నుంచి అయింది అంటే మేక్ ఇన్ ఇండియా ఇంకా తగ్గింది. ఇది వాస్తవం. ఈ మాట చెప్తే మా విశ్వగురువుకి ఏమంటారు, విశ్వగురువుకి ఏం చేయాలో ఏడ సమాధానం చెప్పాలో అర్థం కాదు. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు విశ్వగురువు. ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి అన్నిటి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ వస్తాడు, ఇంకో ఆయన వస్తాడు, రేవంత్ రెడ్డి గారు వస్తారు, కానీ విశ్వగురువు రాడు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అది చూసుకుంటూ అవుతాడు.